హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. సో ఇవాల్టి వీడియోలో రొయ్యలతో గోంగూర కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. సో మరి ఈ వీడియో చూసేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద నీళ్ళు మొత్తం ఈరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవద్దు, అలా వదిలేసేయండి. ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోంగూర ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, మీడియం కూడా పెట్టొద్దు. లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని వాటర్ ఏం పోయకుండా ఉడికించుకోండి. ఇది చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ గ్రైండర్ మిక్సీలో కానీ లేదంటే రోట్లో కానీ రుబ్బుకోవచ్చు. తర్వాత ఇంకొక బాండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మన టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. సో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. దీనివల్ల పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా కారం, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేగనివ్వండి. కారం వేశాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసేపు లో ఫ్లేమ్ మీద అలా వదిలేయండి. మనం వేసుకున్న నూనె పైకి తేలుతుందన్నమాట. అప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి కూర అనేది మంచి స్మెల్ వస్తుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపేసుకొని ఇందులో ఉప్పు కారం సరిచూసుకొని చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. చివర్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని మరి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా రుచికరమైన చాలా సింపుల్గా రొయ్యల గోంగూర కూర రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఈజీ రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. కూర రైస్లోకే కాదు, చపాతీలోకి, దోశల్లోకి, పూరీలోకి కూడా సూపర్గా ఉంటుంది.